నేను ఇప్పుడు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తాను. ఒక ఇంటర్వ్యూ జరుగుతా ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి, శక్తి అనేటువంటి ఒక అమ్మాయి ఇంటర్వ్యూలో కూర్చొని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. నా సమయం ఎప్పుడు వస్తుందా, నేనేం చెప్పాలా అని చాలా బాధపడుతూ, టెన్షన్ పడుతూ, కాళ్ళన్నీ పదును పడుతూ, ఒక్కొక్కరు లోపలికి పోయి వస్తూ ఉంటే వారినే చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. లోపలికి పోయి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బయటికి చెమటలు కారుతూ టెన్షన్తో బయటికి వస్తూ ఉంటారు. అది గమనించిన ఆమె ఒక్కసారి తన ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి గుర్తొస్తుంది. ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే శక్తి అని పిలుస్తారు. తను లోపలికి వెళ్తాది. ఆమె లోపలికి వచ్చే నడకను ఆ యొక్క ఇంటర్వ్యూ వాళ్ళు గమనించి ఈమెను సెలెక్ట్ చేద్దాము అనుకుంటారు. సరే, ఈమె లోపలికి వచ్చి అలా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత వారు అడిగినటువంటి ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్తుంది. చాలా చక్కగా చెప్తుంది. వీరందరూ కూడా ఈమె నడిచినటువంటి నడకలోనే హుందాతనం చూశారు. ఒక మేనేజర్కు కావలసినటువంటి హుందాతనము తన నడకలో చూపించింది అని ఈమెను సెలెక్ట్ చేద్దామని అందరూ డిసైడ్ చేసుకున్నారు. ఇంతలో అపాయింట్మెంట్ ఇంకా నాకే వస్తుంది, నేను అన్ని ప్రశ్నలు చకచకా చెప్పేశాను కాబట్టి ఖచ్చితంగా వస్తుందని ఎంతో సంతృప్తిగా, ఎంతో ఆశతో, హ్యాపీగా ఉంటుంది. అంతలోనే ఆ ఇంటర్వ్యూలలో ఒక వ్యక్తి ఈ విధంగా అడుగుతారు, నీవు సెలెక్ట్ అయ్యావు, చివరిగా ఒక ప్రశ్న, ఒక చిన్న పరీక్ష, ఈ పరీక్షలో నీవు సెలెక్ట్ అయితే నీకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా వచ్చినట్లే అని అంటారు. సరే చెప్పండి సార్ అంటారు. ఇదిగో అక్కడ ఆ మూలలో ఒక లాకర్ ఉంది. ఆ లాకర్ను అక్కడి నుంచి నీవు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ అపాయింట్మెంట్ లెటరు తీసుకొని వెళ్ళిపో అని అంటారు. వెంటనే ఒక్కసారి ఆ లాకర్ వైపు చూస్తుంది. అది కూడా ఏం చెప్తారో, ఆ లాకరు 1 టన్ను బరువు ఉంది అని చెప్తారు. అంతలోనే ఆమెలో ఒక భయం మొదలవుతుంది. ఒక్కసారి తన ఇంటి ఆర్థిక పరిస్థితి గుర్తొస్తుంది. నాన్నగారి ఆరోగ్యం, తన మీద ఆధారపడ్డ 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, తన తల్లి గుర్తొస్తారు. ఎలాగైనా ఇన్ని పరీక్షలను ఎదుర్కొన్నాను, ఈ యొక్క పరీక్షను ఎదుర్కొంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోగలను, నా ఇంటిని నేను చక్కదిద్దగలను అనుకుంటుంది. కానీ ఏం చేయాలి? సరే ప్రయత్నించి చూద్దాం, జరపగలనేమో అని అక్కడి నుంచి ఆ యొక్క లాకర్ దగ్గరికి వెళ్తుంది. చాలా దొబ్బి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ వాళ్ళందరూ హాహా అని నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, గేలి చేస్తుంటారు. అరే ఆ అమ్మాయి చూడు, అంత టన్ను బరువు ఉన్నటువంటి లాకర్ను తను ఒక్కటి దొబ్బగలదా, ఎంత ప్రయత్నం చేస్తూ ఉందో అని ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటారు. అది చూసి ఒక్కసారి వారి సైడు చూసి, ఒక ఆడపిల్ల ఇంత టన్ను బరువు ఉన్నటువంటి లాకర్ను దొబ్బలేదని తెలిసి మీరు నాకు ఈ పరీక్ష పెట్టారు కదా సార్, ఇంతకంటే ఉద్యోగం లేదు, నీకు ఇవ్వడం లేదమ్మా అని చెప్పింటే నేను చక్కగా వెళ్ళిపోయిందని కదా సార్, మరి ఎందుకు నాకు ఇంతటి పరీక్ష పెట్టారు అని అడుగుతాం అని ఆ యొక్క అపాయింట్మెంట్ లెటర్ తీసుకోకుండా అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతుంది. దారిలో పోతూ ఉంటే ఇక నెక్స్ట్ మరుసటి రోజు నుంచి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి వారిది. ఇవన్నీ కూడా తను ఆలోచించి, ఇంకా నాకు జీవించేటటువంటి అర్హత లేదు, నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు భారం కాదలుచుకోలేదు, ఇంకా నా జీవితం ఇంతే అనేసి వెంటనే ఒక సముద్ర తీరానికి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకొని నేను చచ్చిపోతాను, అప్పుడు నేను సంతృప్తిగా నా యొక్క తల్లిదండ్రులకు బరువు కాను అని ఆలోచించి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇంకా తీరా దూకబోయే సమయంలో ఒక వ్యక్తి తన వెనకాల నుంచి తన వీపు మీద చెయ్యి పెడతాడు. ఎవరబ్బా అని ఇలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇంటర్వ్యూలలో ఉన్నటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి ఆమె వెనకంబడి వస్తాడు. వచ్చి, ఏమమ్మా అన్న. లేదు సార్, మీరు నన్ను పరీక్ష పెట్టారు కదా సార్. ఒక స్త్రీ అంతటి టన్నును యొక్క బరువు ఉన్నటువంటి లాకర్ను దొబ్బలేదని తెలిసి కూడా మీరు ఇటువంటి పరీక్ష పెట్టేదానికంటే అమ్మ ఉద్యోగం లేదని చెప్పిందంటే నేను వెళ్ళిపోయింది కదా సార్. నాకు ఇది చాలా అవమానంగా ఉంది. ఈ ఉద్యోగం నాకు చాలా చాలా అవసరం. ఇది లేకపోతే నా యొక్క చెల్లెళ్ళను, నా ఇంటి పరిస్థితిని నేను చక్కదిద్దుకోలేను. వారిని అందరినీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ యొక్క స్థితిని నేను చూడలేక నేనే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని వచ్చాను సార్ అని. అరే, నీ యొక్క చదువు నేర్పించింది ఇదేనా? ఈ చదువు నేర్పించింది నిన్ను చావడానికా? ఎన్ని రోజులు నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను పెంచి పోషించింది కేవలం నీవు చేతకాని దానిలాగా చచ్చిపోవడానికేనా? ఒక్కసారి ఆలోచించు. మేము నీకు ఇంటర్వ్యూలో ఆ యొక్క పరీక్ష పెట్టేటప్పుడు నీకు ఏమని చెప్పాము? నీ యొక్క బలాన్ని ఉపయోగించు అన్నా. మరియు నీ బలాన్ని ఉపయోగించడానికి నీకు 1 గంట సమయం ఇచ్చాము. ఆ యొక్క గంట సమయంలో నీ యొక్క బలాన్ని ఉపయోగించి ఆ యొక్క లాకర్ను అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకురమ్మని చెప్పాము. మరి నీ యొక్క బలం ఇంతేనా? నీవు తలుచుకుంటే 1 టన్ను ఏమిటి, 10 టన్నుల బరువునైనా మోయగలిగే శక్తి నీలో ఉంది. ఒక్కసారి ఊహించు, ఒక్కసారి ఆలోచించు. నీ యొక్క బలము ఏమిటి? నీ బలాన్ని నీకు తెలియడం లేదు. నేను చెప్తా విను. నీ యొక్క బలం ఏమిటంటే, నీ యొక్క బలం నీ కుటుంబం, నీ యొక్క స్నేహితులు మరియు నీ యొక్క బంధువులు. వీరందరూ కూడా నీ బలాలే. ఒక్కసారి వారికి ఫోన్ చేసి నాకు సహాయం కావాలి అని ఫోన్ చేస్తే రారా? ఆ యొక్క బలంతో నీవు అది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాలేవా? నీవు ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావు. ఒక్కసారి నీ బలాన్ని కూడగలుపుకో అన్నప్పుడు నీకు నీ బలమేమిటో నీకు గుర్తు రావలేదు. జీవితంలో నీకు పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ బలంగా మార్చుకుంటే అనంతమైనటువంటి శక్తి వస్తుంది. నీవు శక్తివేమిటి? ఆది పరాశక్తిగా మారగలవు. నీ యొక్క 1-2 చేతులకు ఎంతోమంది చేతులు సహాయం పొందుతాయి. నీ యొక్క మేధా సంపత్తికి కొన్ని వేల మంది మేధా సంపత్తుల యొక్క మెదడు ఆలోచిస్తుంది, ఆ యొక్క పనిని చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు బిల్గేట్ 1 నిమిషానికి 17,36,658 రూపాయలు సంపాదిస్తున్నాడంటే అది తన 2 చేతులా? కాదు. కొన్ని లక్షల చేతులు, కొన్ని లక్షల మంది మేధా సంపత్తి. ఒక్కసారి ఆలోచించు. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని, నీకు పరిచయమైనటువంటి వ్యక్తిని, వీరినందరినీ కూడా నీ యొక్క బలంగా మార్చుకో. ప్రపంచంలో ధనం చాలా ఉంది. అది నువ్వు ఏ విధంగా ఆకర్షించుకోవాలో నీకు తెలియడం లేదు. ప్రపంచంలో సహాయం చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిని నీలాగా, నీకు సహాయం చేసే వ్యక్తుల్లాగా నీవు ఎలా మార్చుకోవాలో నీకు తెలియడం లేదు. ఇవి నీవు ఆలోచించగలిగినావంటే నీవు చాలా శక్తివంతురాలివి. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాము ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇక ఈ విధంగా చెప్పి ఆ యొక్క ఇంటర్వ్యూలో అతను, ఇదిగో రేపటి నుంచి నీ యొక్క మేధా సంపత్తితో నీవు ఆలోచించే పనులు చేయడానికి 400 మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు. 400 మంది చేతులు ఎదురు చూస్తున్నాయి. రేపు వచ్చేసేయని అని భుజం తట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి,
ఈ యొక్క కథలో మనం నేర్చుకున్నటువంటిది ఏమిటి? అరిస్టాటిల్ చెప్పినట్లు మానవుడు సంఘజీవి. ప్రతి మనిషికి మరొక మనిషి సహాయం ఉండాలి. అలాగే బ్రతుకుతాం. ఎంతమంది నీ కోసం పనిచేసేవారు ఉంటే అంత గొప్ప వ్యక్తిగా నీవు ఎదగగలుగుతావు. తెలివి తక్కువ వ్యక్తి ఎప్పుడూ కూడా ఒంటరిగా తమ శక్తిని మాత్రమే ఉపయోగించుకొని సాధారణ వ్యక్తిలాగా అలాగే జీవిస్తూ ఉంటాడు. తెలివైన వాడు తమ చుట్టూ ఒక నెట్వర్క్ను నిర్మించుకుంటాడు. ఏ ఒక్క నాయకుడు తన ఒక్క ఓటమి ఏ ఒక్క నాయకుడు తన ఒక్క ఓటుతో గెలవడు. తన చుట్టూ ఒక నాయకుడిని ఏ విధంగా తయారు చేసుకుంటారు అని అంటే కనుక తన వల్ల వారికి ఎటువంటి మేలు కలుగుతుందో అందరికీ చెప్పి వారి యొక్క బలాన్ని తాను చేకూర్చుకొని తాను శక్తిగా మారి గెలుస్తాడు. ఈ ప్రపంచంలో ఉండేవి రెండు కులాలు. ఒకటి సమర్థత, ఇంకొకటి అసమర్థత. సమర్థులు అంటే ఎప్పుడూ కూడా సమర్థులు ఇంకొంతమంది సమర్థుల యొక్క బలాన్ని తన బలంగా మార్చుకొని అసమర్థులను పాలిస్తారు. అసమర్థులు తన యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలకు బాధపడుతూ నా స్థాయి ఇంతే, నేను ఇంతే, నా యొక్క జీవితం ఇంతే, ఇంకా నేను ఇలాగే బతకాల్సిందే అని అనుకుంటూ అసమర్థులచే పాలింపబడతారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ రెండు కులాల్లో నీవు ఏ కులానికి చెందిన వ్యక్తి, ఏ కులంలో ఉన్నావో అనేటువంటిది నీ యొక్క పుట్టుక నిర్ణయించదు, నీ యొక్క సమయం నిర్ణయిస్తాను. నీ యొక్క సమయం నీవు దేనికి వెచ్చిస్తున్నావు, దేనికి నిర్ణయిస్తున్నావు అనేదాన్ని బట్టే నీ యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి సమయం నీ యొక్క బలం. ఆ ఆస్తిని ఉపయోగించుకో. ఆ ఆస్తిని పెట్టుబడిగా పెట్టి నీ యొక్క జనాన్ని, బలాన్ని పెంచుకో. ఆ విధంగా సంపాదించు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.